సార్ సిద్ధమేనా? అయ్యా ఫ్యాడు రామకృష్ణ గారు, అదేవిధంగా కీబోర్డు ప్లేయరు విజయ్ గారు స్టేజ్ మీదకి వస్తే ముందు కార్యక్రమం ప్రారంభిస్తారు మనం చేసుకుంటూ. ఈలోగా కేతాంకులు వస్తూ ప్రధాన కార్యదర్శి, ఇప్పుడు ఈ కార్యక్రమానికి అధ్యక్షులైనటువంటి శ్రీ యనమల నాగేశ్వరరావు గారు 4 విషయాలు తెలియజేస్తారు మనం చేస్తున్నాను. మనందరికి కూడా ఒక శుభదినమని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ అనేది, కేతా అనేది వాళ్ళ ఇంటి పేరు, అంకుల్ అనేది వాళ్ళ తండ్రి పేరు, వాళ్ళ తల్లి పేరు వచ్చి కోటమ్మ. అంటే మీరు ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎంతమంది తల్లిదండ్రుల్ని పూజిస్తున్నారు అనేది కూడా మీ అందరికీ తెలియని విషయం కాదు. 26 సంవత్సరాలుగా ఒక సామాన్యుడు, అంటే ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు లేదు, ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లో చిన్నగా ఏదో చేతి పనులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి 26 సంవత్సరాలుగా ఈ యొక్క కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ను స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి నెల ఇదే ఈ టౌన్ హాల్లో, ఒక విధంగా చెప్పాలంటే ఎన్నో ట్రస్టులు చూస్తుంటాం మనం మీడియా పరంగా, ఎంతో ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా మనము ట్రస్టులు, వాళ్ళు ఏదో కార్యక్రమాలు, ఈ పేదల ఖజాని ఇదని, ఈ ట్రైసైకిల్స్ అని, కుట్టు మిషన్లని, ఏదో వాటర్ సప్లై అని, ఇట్లా రకరకాలుగా కొన్ని ట్రస్టులు చేస్తూ ఉంటాయండి. అయితే ఆ పెద్ద పెద్ద కోటీశ్వరులు, లక్షాధికారులు పెట్టిన నడిపేటువంటి ట్రస్టుల ముఖ్య ఉద్దేశం నేను మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వెంటనే పాట కచేరీ ప్రారంభిస్తున్నాం. ఈ పాట కచేరీలో గాయని గాయకులందరినీ ముందుగా మీ పరిచయం చేస్తూ వెంటనే పాట కచేరీ సాయి వెన్నెల ఆర్కెస్ట్రా 10,005వ కచేరీది. అదేవిధంగా సాయి స్వరమాధురి ఆర్కెస్ట్రా ఇదే టౌన్ హాల్లో 5 వార్షికోత్సవాలు జరుపుకున్నారు, 116 కచేరీలు చేశారు. ఈ మధ్యనే రవీంద్ర భారతి హైదరాబాదులో ప్రముఖ సినీ నటులు పద్మశ్రీ డాక్టర్ అక్కే నాగేశ్వరరావు చేతుల మీదుగా కళాభూషణ్ బిరుదు పొందినటువంటి డివిఎస్ సాయిరాం ప్రసాద్ గారిని అభినందిస్తూ కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ కార్యక్రమంలో ఆయనకి అభినందన సభ తెలియజేస్తున్నా. ముందుగా సెంట్రల్ జూనియర్ సూపరింటెండెంట్ అయినటువంటి శ్రీ డివిఎస్ సాయిరాం ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా మనం చేసుకుంటూ వారి అభినందన సభను నేను చేస్తున్నా, మా ఈ యొక్క అభినందన సభను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా సాయి వెన్నెల ఆర్కెస్ట్రా 10,005వ కచేరీ చేస్తున్నటువంటి సాయి వెన్నెల ఆర్కెస్ట్రా అధినేత శ్రీ దుర్గం మధుసూదన్ గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా స్త్రీ పురుషులు ఇద్దరి గొంతుతో అనుకరిస్తూ ఎన్నో కచేరీలు చేసినటువంటి మంచి వక్త, పోస్ట్ ఆఫీసులో జాబ్ చేస్తున్నటువంటి ఆఫీసరు శ్రీ రామచంద్రరావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. వారు ఎన్నో కచేరీలు చేసి ఉన్నారు కూడా. అదేవిధంగా ఇంజనీర్గా రిటైర్డ్ అయినటువంటి శ్రీనివాసరావు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీ యనమల నాగేశ్వరరావు గారిని కూడా స్టేజ్ మీద కూర్చోవాల్సిందిగా మనం చేసుకుంటూ ఇప్పుడు ఈ కార్యక్రమానికి తబలిస్టు శ్రీ లంకా ఆనంద్ శిక్షణ పిడుగు, ఆయనకి ఇప్పుడు సన్మానం కూడా ఉంది. డివిఎస్ సాయిరాం ప్రసాద్ గారికి సన్మానం అయిపోయిన వెంటనే ఈయన సన్మానం. అదేవిధంగా అతి స్వల్ప వయసులో, చిన్న వయసులోనే పెద్ద పెద్ద కచేరీలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి మా చిన్న పిల్లవాడైనటువంటి విజయ్ గారిని కూడా ఈయన కీబోర్డ్ ప్లేయరు. అదేవిధంగా నిన్నగా మొన్నటిదాకా
ఆయన తన ప్రతిభను కనపరిచేదానికి తారాసురే దగ్గర ఫ్యాడ్ ఫెయిర్గా వర్క్ నేర్చుకుని ఎన్నో కచేరీలు అతి స్వల్ప వ్యవధిలో చేసినటువంటి చిన్న పిల్లవాడు రామకృష్ణ గారు. వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మీకు మంచి పాట కచేరీ వినిపిస్తారు. అదేవిధంగా తులసి గారు వస్తున్నారు, దగ్గరలోనే ఉన్నారు, కొత్త సెంటర్లో ఉన్నారంట, వస్తున్నారు. ఇప్పుడు మన సాయి వెన్నెల ఆర్కెస్ట్రా 10,005వ కచేరీ చేస్తున్నటువంటి మన సాయి వెన్నెల ఆర్కెస్ట్రా అధినేత శ్రీ దుర్గం మధుసూదన్ గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనం చేసుకుంటున్నాం. శ్రీ దుర్గం మధుసూదన్ గారు ప్లీజ్ రండి సార్. మీరు 10,005వ కచేరీ కేతాంకుల వస్తూ 205వ కార్యక్రమం చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మంచి మంచి పాటలు విని అందరిని అలరిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు ఈ బాధ్యత అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. కేత సంబరాలు మరియు ఉగాది నూతన తెలుగు సంవత్సరాది నందననామ సంవత్సర శుభాకాంక్షలు కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా శుభాకాంక్షలు మా సాయి వెన్నెల ఆర్కెస్ట్రా పక్షాన మీకు అందరికీ తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ఆస్వాదించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ, ఈరోజు కళాభూషణ శ్రీ డివిఎస్ సాయిరామ్ ప్రసాద్ గారికి అభినందన సభ కార్యక్రమం. ఎందుకంటే ఇటీవల సెప్టెంబర్లో వారు అక్కినే నాగేశ్వరరావు గారి చేతుల మీదుగా రవీంద్ర భారతిలో కళాభూషణ అవార్డును అందుకోవడం జరిగింది. అదేవిధంగా మన తబలా మాంత్రికులైనటువంటి లంకా ఆనంద్ గారికి కూడా ఈరోజు ఇక్కడ అభినందన సభ ఏర్పాటు చేయడం నిజంగా కేతా అంకుల్ మెమోరియల్ ట్రస్ట్ వారిని, కేతా సుబ్బారావు గారిని నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. ముందుగా కేతా సుబ్బారావు గారు శ్రీరాముడి భక్తుడు. ఆయన కొరకుగా భూకైలాస్ చిత్రం నుండి ముందు రాముడి పాటతో ప్రారంభం చేయమని అడిగారు వారు. భూకైలాస్ చిత్రం నుండి సీనియర్ సముద్రాల గారి సాహిత్యానికి ఆర్ సుదర్శన్ గోవర్ధన్ గారి స్వరకల్పనలో ఘంటసాల గారు గానం చేసినటువంటి శ్రీరాముడి భక్తి గీతంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. శ్రీరాముల వారి దివ్య చరిత్ర అంతా కూడా ఈ పాటలో మనం ఆయన పుట్టిన దగ్గర నుంచి, బాల్యం దగ్గర నుంచి మొత్తం ఆయన యొక్క చరిత్రను ఈ పాటలో సముద్రాల గారు నిజంగా మహానుభావులు చక్కగా పాటను రచించడం జరిగింది. ఘంటసాల గారి గొంతులో ఈ పాట ఎంతో అద్భుతంగా మనం అందరం కూడా ఎన్నోసార్లు వినున్నాము. ఇప్పుడు ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ద్వారపాలుర మరలదరిదీయు కృపయో ధరలోన ధర్మము నెలకొల్పు నెపమో రాముని అవతారం రవికుల సోముని అవతారం అవతారం రవికుల సోముని అవతారం
రాముని అవతారం రవికుల సోముని అవతారం సుజన జనావన ధర్మాకారం దుర్జన హృదయ విదారం రాముని అవతారం దాశరథిగా శ్రీకాంతుడు వెలయు కౌసల్యా సతి తపము ఫలించు ఎన్మింతురు సహజాతులు మూరు ఎన్మింతురు సహజాతులు మూరు లక్ష్మణ శత్రుఘ్న భరత రాముని అవతారం రవికుల సోముని అవతారం చదువులు నేరుచు మిష చేత చాపము దాలిచి చేత